కేసీఆర్ మొక్క కాదు వేగు చుక్క, నాడు నిధుల వరద నేడు తిట్ల వరద, మా కార్యకర్తలను వేధిస్తే ఊరుకోం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి, ఓ వేగు చుక్క అని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ కొరుట్ల నియోజకవర్గ ముఖ్య నేతలతో సోమవారం ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో నిధుల వరదలు పారేవని, ఇప్పుడు రాష్ట్రంలో తిట్ల వరదలు పారుతున్నాయని విమర్శించారు. ఈ రేవంత్ రెడ్డి విమర్శించినంత మాత్రాన కేసీఆర్ స్థాయి పడిపోయేదా? ఏనుగు పోతా అంటే కుక్కలు ఎన్నో మొరుగుతాయి. కుక్క వేరు, ఏనుగు వేరు. ఏనుగు కుక్క మొరిగితే పారిపోయేది ఏం కాదు. కాబట్టి ఏనుగు స్థానానికి కుక్క ఎప్పుడు చేరుకోలేదు. ఇక్కడ కుక్క ఎవరో ఏనుగెవరో మనం విప్పి చెప్పవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి నిధులు ఇవ్వవలసింది పక్కబెట్టి తిట్ల పురాణం అందుకుంటున్నాడు అనేది కవిత యొక్క భావన. కాబట్టి కేసీఆర్ స్థాయిని ఇప్పుడు కాదు, భవిష్యత్తులో ఇంకా ఏ లీడరు తెలంగాణలో అందుకోలేడు. తెలంగాణ వరకు తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ పేరు తెలంగాణ ఎదపై, తెలంగాణ గుండెపై సువర్ణాక్షరాలతో శాశ్వతంగా లిఖించబడి ఉన్నది. దాన్ని చెరిపే మొగోడు లేడు, చెరిపేసేటోడు రాడిగా. కాబట్టి కేసీఆర్ను చిదిమేస్తాం, కేసీఆర్ను చింపేస్తాం, కేసీఆర్ మొక్క, ఆ మొక్కను మేము మొలవనీయం అని ఎవరన్నా అవి వెర్రి ప్రేలాపనని తప్పించి అందులో వాస్తవం లేదని తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి కేసీఆర్ మొక్క కాదు, ఆయన వటవృక్షం, ఆయన వేగుచుక్కే ఈ తెలంగాణకు. ఆయన పేరు ఎప్పటికీ అమరం అజరం తెలంగాణ చరిత్రలో, తెలంగాణ రాజకీయ చరిత్రలో. ఇది స్పష్టంగా ఎన్నిసార్లు చెప్పైనా మాట్లాడుకోవచ్చు మనం.